హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రంపల్లి. ఇప్పటి వరకు మనం పార్టీలు కొట్టుకోవడం చూసాం. అందుకన్నా ఒక అడుగు ముందుకేసి ప్రతిపక్షాలు, విపక్షాలు, కార్యకర్తలు కొట్టుకోవడం చూశాం. కానీ ఒకే పార్టీకి చెందినటువంటి నాయకులు కొట్టుకోవడం నేనైతే ఇప్పటివరకు చూడలేదు. అది కూడా చాలా దారుణాతి దారుణంగా వీళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటే చాలా మందికి ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి కొలికపూడి శ్రీనివాస్ మీకు తెలుసు కదా, తను ఎమ్మెల్యేగా ఉన్నారు. తను ఇప్పటి వరకు చాలా వివాదాస్పదమైనటువంటి ఇన్సిడెంట్స్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఆయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈయన గురించి మనం ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. వివాదాలకి ఎప్పుడు కేంద్రం ఉంటుంది. కేసినేని చిన్ని తోటి ఎప్పటికప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. కేసినేని చిన్ని కొలికపొడికి డబ్బులు ఇచ్చి గెలిపించాడని చాలా మంది అంటూ ఉన్నప్పటికీ కూడా కేసినేని చిన్ని నాకేం డబ్బులు ఇవ్వలేదు, కేసినేని చిన్నికి నేనే ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు 5 కోట్లు ఇచ్చానంటూ ఆధారాలతో సహా బ్యాంక్ స్టేట్మెంట్స్ తో సహా బయట పెట్టినటువంటి ఘటనలు గతంలో మనం చూసాం. అంటే ఇటు కూటమి ప్రభుత్వానికి ఇటు కేసినేని చిన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉన్నాడు. అతనికి ఎక్కడైనా భంగం కలిగితే, తన హక్కులని హరించాలని చూస్తే, ఎమ్మెల్యేగా తనకున్నటువంటి హక్కుల్ని నేను ఎంపీని, నేను ఇలా చేస్తా అలా చేస్తా అని ట్రై చేస్తే కేసినేని చిన్ని అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ నిన్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ కొలికపూడి శ్రీనివాసరావు. ఏంటి కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ కేసినేని చిన్ని అంటే, విజయవాడ ఎంపీ కేసినేని వర్సెస్ కొలికపూడి శ్రీనివాస్ అంటూ బ్యానర్లు వెలుస్తున్నాయి. న్యూస్ ఈరోజు మొత్తం హల్చల్ అవుతుంది. అసలు జరిగిందేంటి? ఈ నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించే ఒక కార్యక్రమం జరుగుతుంది. అందుట్లో పట్టు వస్త్రాలు ఎవరు ఇవ్వాలి అంటే, నిజంగా చెప్పాలంటే ఈ పట్టు వస్త్రాలు స్థానిక ఎమ్మెల్యే ఇస్తాడు. ఎంపీకి కాన్స్టిట్యున్సీతో సంబంధం లేదు. ఎక్కడన్నా ఎంపీని పిలిచి గౌరవపదంగా ఇవ్వమంటే ఇస్తే ఓకే. కానీ ఇక్కడ కేసినేని చిన్ని చేసింది ఏంటంటే, అక్కడ కొలికపూడిని పెట్టుకొని కూడా పట్టు వస్త్రాలు కేసినేని చిన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ పట్టు వస్త్రాలు సమర్పించే టైంలో కొలికపూడి నాకు ఇవ్వాలి అంటూ అడగడం జరిగింది. కానీ పట్టు వస్త్రాలు ఎమ్మెల్యే ఇవ్వకుండా ఎంపీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలోనే మాటకు మాట తిరగడం జరిగింది. అయితే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఈ విషయం గురించి తిరువూరుకే కేసినేని చిన్ని ఎంపీగా ఉన్నారు. అదే ప్రాంతానికి కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి దేవాలయ కళ్యాణోత్సవం జరుగుతున్న టైంలో ఇద్దరు హాజరయ్యారు. ఈ విజయవాడ నుంచి వచ్చినటువంటి కేసినేని చిన్ని, అదేవిధంగా కొలికపూడి శ్రీనివాసరావు ఇద్దరు అటెండ్ అయ్యారు. అయితే వేణుగోపాల స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉండదు. ఆలయంలో ఈవోలు, అదేవిధంగా ఈవో సంధ్య అర్చకులు విజయవాడ కేసినేని చిన్ని చేతికి పట్టు వస్త్రాలు అందించారు. అదే అంటే ఒక ఎంపీ హోదాలో వచ్చాడు కదా, అంటే కొలికపూడి శ్రీనివాస్ కన్నా పెద్ద హోదా కదా అనేసి ఆలోచించి వాళ్ళు ఇచ్చినట్లు ఉన్నారు. అయితే ఈవోతో పాటు అర్చకులు అడిగాడు ఈయన కొలికపూడి, ఏంటి నాకు ఇంటికి పట్టు వస్త్రాలు అంటే, అసలు ఆయనకి ఏం సమాధానం చెప్పకుండా చేతులు అక్షింతలు పెట్టి పడేశారు అన్నమాట. గొడవ జరుగుతుందని గమనించగానే కేసినేని చిన్ని చేతిలో ఉన్నటువంటి పట్టు వస్త్రాన్ని కొలికపూడి శ్రీనివాసరావు బలవంతంగా లాగేసుకొని తన నెత్తిపైన పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇక చేసేది ఏమీ లేక అక్కడ గొడవ పడితే బాగోదని కేసినేని చిన్ని కూడా మర్యాదపూర్వకంగా పక్కన కూర్చొని అక్కడ జరిగినటువంటి ఆ కళ్యాణోత్సవం మొత్తం చూసి వెళ్ళిపోవడం జరిగింది. అసలు కనీసం పట్టు వస్త్రాలు లాక్కునే వరకు ఎందుకు కొలికపొడి దిగజారారు అంటే, అతనికి హక్కు అది. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ గుడిలో కేసినేని చిన్ని గారు వచ్చినప్పుడు ఆయనకి రెస్పెక్ట్ఫుల్ గా కొలికపొడి ఇస్తే ఓకే. కానీ కొలికపొడి హక్కుని కేసినేని చిన్ని లాక్కున్నాడు అనేది అక్కడ తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఈ రడరంగం మొత్తం వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళ కార్యకర్తలు మా గురువు గారికి ఇవ్వండి, కేసినేని చిన్నికి ఇవ్వండి, వాళ్ళ కార్యకర్తలు లేదు కొలికపొడి అంటూ వీళ్ళ సెక్యూరిటీ సిబ్బంది ఈ వాగ్వాదం జరుగుతూ ఉంది. అయితే ఎంపీ చిన్ని ఏం చేయలేక కొలికపొడి లాక్కుని నెత్తి మీద పెట్టుకున్న తర్వాత, అయితే ఇక్కడ ఒక 2 అంశాలు మనం గుర్తించాలి. ఈయన ఎస్సీ
కులస్తుడు కాబట్టి ఇతనికి పట్టు వస్త్రాలు ఇవ్వలేదా అంటూ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. ఎస్సీ కులస్తుడైతే ఏంటి, ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి ఇవ్వాలి అనేది తెలిసి ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ ఇద్దరు నాయకులు ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి సమర్పిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటారు. కానీ ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి కూడా దీనికి అర్హుడే. కానీ ఒక వ్యక్తిని పక్కన పెట్టుకుని వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ విభేదాలు ఉన్నాయి. అయినా కూడా కేసీఆర్ చిన్నికి పట్టు వస్త్రాలు ఇచ్చి ఈయనకి ఏమి ఉపయోగాలంటే ఆ ఉక్రోషాన్ని తట్టుకోలేక కేసీఆర్ చిన్ని చేతిలో ఉన్నటువంటి ఆ పట్టు వస్త్రాలు లాక్కొని ఆయనే వెళ్ళి సమర్పించడం జరిగింది. ఓవరాల్గా చిలికి చిలికి గాడి వాడుతున్నట్టుగా ఈ వ్యవహారం అంతా ఉంది. ఒకసారి ఆ విజువల్ చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా లాక్కున్నాడు. वरुणदिगोत्रोत्तमस्य कल्याणकरणामलेश्य संध्यानाम्याः मण्डपदिगोत्रोत्तमस्य विनयकुमारनामले जन्मनाम्याः प्रतिपालगोत्रोत्तमस्य वेङ्कटेश्वर वेङ्कटदुर्गा भवानीनाम्याः नरकपालगोत्रोत्तमस्य प्रोचन्द्ररामनामलेश्य भारद्वाजगोत्रोत्तमस्य गोपालाचार्य लक्ष्मणानाम्याः वैदिपाल रामनामगोत्रोत्तमस्य श्रीनिवासनामलेश्य माधवीनाम्याः रामनामगोत्रोत्तमस्य शिवनाथनामलेश्य जानकी लक्ष्मीनाम्याः जननिधिगोत्रोत्तमस्य कल्याणकरणामलेश्य संध्यानाम्याः सर्वसंक्रमणं श्रीरामं भूयां भूयां नमाम्यहं। అందరూ కూర్చోండి ప్లీజ్. ఈ సీట్ లో మీరు కూర్చుంటే వెనక వారికి ఇబ్బంది లేదు. ఈ రోజు మంచి రోజు, స్వామివారి కార్యక్రమం చేసుకుంటున్నాం. చూశారు కదా, చాలా చాలా దారుణంగా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వివాదాలు, కొంతకాలంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అటు డ్రగ్స్ గంజాయిని కూడా కేసీఆర్ చిన్ని ప్రోత్సహించి ప్రజల్లోకి పంపిస్తున్నాడని, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తిరువురు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇసుకను కూడా అక్రమంగా ఈయనే దోచేసుకుని అందరికి ఇస్తున్నాడంటే ఇలా చాలా వివాదాలు కొలికపూడి కేసీఆర్ చిన్నిపై చేస్తూనే ఉన్నాడు. చివరికి మరోసారి దేవుడి సాక్షిగా ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఉన్నటువంటి వివాదాలు పూర్తిగా బయటపడుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎలక్షన్ టైంకి చాలా 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 కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. అయినా కూడా ఎంపీ వైపు తిరిగి వర్షంగా మాట్లాడారు, గట్టిగా గద్దించారు, ఎందుకు ఇవ్వలేదని అడిగారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఏంటి కొలికపూడి వేదిక దగ్గర కూర్చున్నారు, ఇంతలోనే ఎమ్మెల్యేను రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు. వెంటనే కొలికపూడి శ్రీనివాసరావు వేదిక దగ్గర ఉండి పైకి లేచారు. ఆయన కూడా ఎంపీ వైపు తిరిగి వర్షంగా మాట్లాడారు. ఇది గమనించిన టీడీపీ నేతలు ఎమ్మెల్యేను కొద్ది కంట్రోల్ చేయమన్నారు. ఆ తర్వాత కళ్యాణోత్సవం ముగియగా ఎంపీ చిన్ని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మరోసారి వీళ్ళిద్దరూ మధ్య వాగ్వివాదం ప్రజల ముందు క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. పార్టీ అధిష్టానం దీన్ని ఎలా చూస్తుంది, చివరికి ఏం చేస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకేమర్థమవుతుంది మొత్తం చూసిన తర్వాత? కొట్టుకోవడానికి సిద్ధమైతే అంటే ఒకటి అణిచివేత అనేది ఎప్పుడు కూడా ఇటువంటి దారుణమైనటువంటి విషయాల్ని బయటికి తీసుకొస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కేసీనేని చిన్ని పట్టు వస్త్రాలు ఇవ్వడం తప్పు కాదు, కానీ వీళ్ళిద్దరూ ఒకరికొకరికి సఖ్యత లేనప్పుడు వాళ్ళ ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొలికపూడికి కొద్దిగా ప్రయారిటీ ఇచ్చేసి ఒక మనిషిగా చూసుంటే బాగుండేదేమని అందరూ అంటున్నారు. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.